సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది మీనరాశిలో. సో 6 గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఏర్పడడం అనేటువంటిది మనకు 2019 డిసెంబర్ 26న జరిగింది. సో ఆ ముందు రోజే మనకు ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. ఎప్పుడు 2019లో. అది డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో వస్తేనే దాని ఎఫెక్టు మనం 3 సంవత్సరాలు అనుభవించినాం కరోనా రూపంలో. ఓన్లీ మనకు వచ్చింది ఏంది, సూర్యగ్రహణము, దాని తర్వాత షష్టగ్రహ కూటమి మకర రాశిలో. మరి ఇప్పుడు సూర్యగ్రహణము తెల్లారి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఎప్పుడు, ఉగాది నాడు ఏర్పడుతుంది. సో సంవత్సరం అంతా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, డిసెంబర్లో వస్తేనే అంటే ఇంచుమించుగా 9వ మాసంలో వచ్చింది మనకు. అంటే మన తెలుగు సంవత్సరాదిని చూసుకుంటే 9వ మాసంలో 2019లో వస్తే 3 ఏళ్ళు కష్టపడ్డాం ఇంచుమించుగా. మరి అట్లాంటిది ఉగాది నాడు ఏర్పడితే దాని కష్టం ఎట్లా ఉంటుంది? సో ఏమైపోయిందంటే, చాలామంది జ్యోతిష్కులు నెగిటివిటీని చెప్పడానికి భయపడతా ఉన్నారు. జ్యోతిష్యులు ఏం మోటివేటర్స్ కాదు. నీ జీవితం అలా ఉంటుంది, ఇలా జరగబోయేటువంటి నష్టాన్ని జనాలకు తెలియజేస్తే దాన్ని అట్లీస్ట్ కాపాడుకుంటారు, దానికి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఇంటెన్షను. సో ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి సంవత్సర ఫలితాలు చాలా చాలా సమస్యాత్మకంగా, బాధాకరంగా ఉండబోతూ ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు దీని యొక్క తీవ్రత ఉండే అవకాశం ఉంది. 2028 వరకు ఉంటుంది. అండ్ మానవ సంబంధాలు మొత్తం డబ్బు రూపంలో తిరుగుతాయి. అసలు ఆల్రెడీ డబ్బు రూపంలో అలాగే ఉంది పరిస్థితి. సో ఈ సంవత్సరం ప్రపంచాన్ని కమాండ్ చేసేది మనిషి, మనీ అండ్ షీ. సో డబ్బు అండ్ అమ్మాయి ఈ సంవత్సరాన్ని కమాండ్ చేసేది.